అంటే 'రాజాసాబ్' మీద కుట్ర జరుగుతుందన్నట్టుగా మారుతి హ్మ్. మాట్లాడాడు. ఇది నిజానికి చాలా మందికి బాగా నచ్చింది. బట్ కావాలని ఒక మిక్స్డ్ టాక్ అని క్రియేట్ చేస్తున్నారు. దీని వెనక కుట్ర ఉందనేది ఆయన మాట్లాడాడు. హ్మ్. 10 రోజుల తర్వాత చూడండి దీన్ని 'ప్రభాస్ విశ్వరూపం' చూస్తారు మీరు అనేది గూడా ఆయన చెప్పాడు. హ్మ్. బట్ అంటే మారుతి అంతకుముందు మాట్లాడి ఛాలెంజ్ చేసి, ఈ హ్మ్. సినిమా బాలేకపోతే మా ఇంటికి రావచ్చు అని విల్లా నంబర్ గూడా ఇచ్చి కొండాపూర్‌లో ఇవన్నీ జేయడంతో జనాలకి ఈజీ టార్గెట్ అయ్యాడు. ఇంత బిల్డప్ ఇస్తే మేము నిజం అనుకోని ఈ సినిమా చూస్తే ఇలా ఉందని. ఈవెన్ అమెరికాలో గూడా చాలామంది స్త్రీల వీడియోలు గూడా బయటకొచ్చాయి. హ్మ్. అందులో ఒక ఆవిడ చెప్తుంది, "మారుతి ఒక పని చెయి నువ్వు ఆ విల్లా నుంచి బయటికెళ్ళిపో" అని చెప్తుంది. ఇంకొకరు నా $30 వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. హ్మ్. ఇలాగా అక్కడ ఎందుకంటే అక్కడ కాస్ట్ ఎక్కువ గదా! $30 పెట్టి అవును. సినిమాకెళ్తే సినిమా ఇంత ఘోరంగా ఉందని చాలా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. ఇంత బూతులు తిట్టడం. 'అఖండం' మీద గూడా వ్యతిరేకత వచ్చింది గానీ, హ్మ్. అంటే 'అఖండ'కి పాజిటివ్ గూడా అంతే ఈక్వల్‌గా ఉంది. హ్మ్. చాలా మందికి నచ్చింది. సనాతన ధర్మం ఇది జేయడం గానీ, బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ గానీ, యాక్షన్ సీన్స్ కానీ వాటన్నిటికి అపోలోజ్ దీంట్లో యునానిమస్‌గా దీంట్లో బాగుండేది ఏదనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. హ్మ్. సో, ఇంత చెత్తగా ఉంది అనేది. ముఖ్యంగా ఫస్ట్ 1 అవర్ అయితే అసలు ఎవరు ఈ సినిమా చిన్న పిల్లోడు కూడా ఇంతకంటే షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంతకంటే తీస్తున్నారు. హ్మ్. ఒక అనుభవం ఉన్న డైరెక్టర్ ఇలా తీసాడా అని అక్కడ కూడా ప్రభాస్ ఒకడే సీరియస్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు గానీ, మిగతా వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఆ! అంటే నో క్లూ అంటారు గదా! సీన్ టు సీన్ కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అవ్వట్లేదు. అది పనికిమాలిన సీన్‌లు. తాతని ఎతకడానికి పోతుంటాడు. మధ్యలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటాడు. రొమాన్స్ చేస్తుంటాడు. ఒక ఆవిడొస్తుంది డబ్బులిస్తుంది. ఆ డబ్బులు సడెన్‌గా సూట్‌కేస్ ఎవరో కొట్టేస్తారు. ఆ కొట్టేవాళ్ళతో ఫైటు. హ్మ్. ఇవన్నీ ఎప్పుడు పురాతన కాలపు సీన్‌లనమాట. సో, మరి వీళ్ళు కాంటెంపరరీ సినిమా చూడట్లేదా? లేకపోతే 'ప్రభాస్‌ని' ఎలా ప్రెజెంట్ చేయాలో తెలీదా? అందరికీ షాకు. అందువల్ల 'మారుతి' మీదనే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా స్క్రీన్ ప్లే ఆహ్, తప్పే ఉంది. రైటర్ హ్మ్. తప్పే. తీసింది అవన్నీ ఓకే గానీ, రైటర్‌గా స్క్రిప్టే బేసిక్‌గా ప్రాబ్లమ్ ఉంది. అయితే ఇక్కడ 'మారుతిదే తప్పా' అనేదే ఇక్కడ చర్చ. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, అన్నిటికంటే 'ప్రభాస్' అతను సెలక్షన్. ఆ! అతను పాన్ ఇండియా స్టార్‌గా ఉండి, ఇవాళ పాన్ ఇండియా స్టార్‌లందరూ గూడా అతి జాగ్రత్తగా స్క్రిప్ట్‌ని చూస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అదేదో 'మహేష్ బాబు' 30 సార్లు రిజెక్ట్ చేశాడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' స్క్రిప్ట్ అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అంతగా ఏ డైరెక్టర్‌ని గూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే డైరెక్టర్‌దేముంది ఒక ఫ్లాప్ వచ్చినా కొద్ది రోజులకి మళ్ళీ ఇదే. హీరోకి అది గాదు కదా! ఆ! హీరోకి మార్కెట్ చాలా కాంపిటీషన్ ఉంటది. సో, అందువల్ల వాళ్ళకి దెబ్బ తగిలితే కూడా ఆ స్థాయిలో దెబ్బ తగులుతుంది. సో, 'ప్రభాస్' ఆల్రెడీ 'ఆదిపురుష్' కావచ్చు, హ్మ్. అంతకుముందు 2, 3 సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి. కానీ ఇది చూసుకున్నప్పుడు నేషనల్ వైడ్‌గా హిందీలో గూడా ఒక అతి తక్కువ కలెక్షన్‌లలో 'ప్రభాస్‌ది' ఇది రెండవ అతి తక్కువ అనమాట. 6,00,00,000 వచ్చింది ఫస్ట్ డే. హ్మ్. సో, అంత ఘోరమైన కలెక్షన్‌లు హిందీలో గూడా వచ్చాయి. ఎందుకంటే ఇది హిందీలో గూడా రివ్యూలు మామూలుగా నెగెటివ్‌గా లేవు. అందులో కొంత పెయిడ్ రివ్యూస్ ఉన్నాయని వార్తలొచ్చాయి. ఉండొచ్చు హ్మ్. గూడా. కానీ మామూలు ఆడియన్స్ అభిప్రాయాలు చూసుకుంటే గూడా యునానిమస్‌గా ఇది. ముఖ్యంగా తెలుగులో దీని పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ డే ఆక్యుపెన్సీ రేట్ 57 ఉంటే నిన్నటికి సాటర్‌డే నిజానికి వీకెండ్ ఎక్కువుండాలి. వీకెండు, ఫెస్టివల్ మూడు అన్నీ ఎక్కువుండాలి. అవును. అలాంటిది 44%కి పడిపోయింది. కలెక్షన్ గూడా 48% డౌన్ అయిపోయింది నిన్నటికి. ఓకే. సో, అంత దారుణంగా రావడానికి కారణం ఏందంటే, 'ప్రభాస్' సినిమాకి ఆ విధంగా ఉండకూడదు. పైగా ప్రీ రిలీజ్ మంచి బజ్జొచ్చింది. హ్మ్. అలాంటిది ఇప్పుడు 'మారుతి' మీద ఉంది. 'మారుతి' ఏమో ఇది కుట్ర జరిగిందని నిన్న ప్రకటనిచ్చాడు. ఓపెన్‌గా మాట్లాడాడు. ఇది అతను ఇప్పటికి గూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. హ్మ్. మామూలుగా ఎనీ డైరెక్టర్ గూడా మాది ఫ్లాప్ అని రెండో రోజు ఎవరు గూడా ఒప్పుకోరనుకోండి. అవును. సో, ఆయన గూడా అదే మాట్లాడుతున్నాడు. ఇది ఇంటలెక్చువల్‌కి నచ్చింది. ఆహ్, మామూలు వాళ్ళకి నచ్చలేదు. ఇట్లేదో మాట్లాడుతున్నాడు. అక్కడే అర్థమైపోతుంది. అంటే డిఫెన్స్‌లో ఇంటలెక్చువల్ కోసం తీయలేదు గదా! ఆయన సినిమా. ఇంటలెక్చువల్ హ్మ్. కోసం తీస్తే 400,00,00,000 ఖర్చు పెట్టి 'ప్రభాస్‌తో' ఎందుకు తీయాలి? అవును. రెండోది ఆడ ఏముంది ఇంటలెక్చువల్ తక్కువలో పిచ్చి సీన్‌లంతా ఏసావు ఇంటలెక్చువల్ అంటే అవును.